ఒకప్పుడు భూగ్రహం ఎంతో సస్యశ్యామలంగా ఉండేది. కొంతకాలానికి ఏలియన్స్ ఒక పథకంతో భూమి మీద కాలు మోపారు. భూమిని నాశనం చేయడానికి ఎన్నో యుగాలుగా భూమిని కాపాడుతూ వస్తున్న గోసై నిద్రలేచాడు. పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎదుర్కొనే సమర్థత గల ఒక టీంని సిద్ధం చేశాడు. వాళ్లే పవర్ రేంజర్స్ మెగా ఫోర్స్. ముందు నువ్వు వెళ్ళు, నేను ఫాలో అవుతాను. అటెలకు చెట్టు విరిగి పడింది. సరే, ఇక్కడ ఏముందని ఇంత దూరం తీసుకొచ్చావు? చూపిస్తాను రా. అదిగో అటు చూడు, అది మ్యాగ్నస్ ప్యూనస్ యాన్యువస్. ఏడాదికి ఒక్కరోజే పూసి వాడిపోతుంది. ఒకే రోజులో. ఇది చాలా అరుదైన పుష్పం. నీకిది చూపించడానికే తీసుకొచ్చాను. వావ్, చాలా బాగుంది. సంవత్సరానికి ఒక్కసారి పూసే బ్లాసమా? అదే ప్రకృతి రహస్యం అంటే. ఇలాంటి అద్భుతాల వల్లే మన భూగ్రహానికి ఒక ప్రత్యేకత ఏర్పడింది. నువ్వు కనిపెట్టిన ఈ ఫ్లవర్తో కలిపి నీకు ఫోటో తీయనా? నువ్వు తీస్తానంటే వద్దంటానా? మనం ఇద్దరం కలిసి కూడా ఫొటోస్ తీసుకుందాం, బాగుంటుంది కదా? ఈ ఫ్లవర్ నాకన్నా అందంగా ఉంది. మేము వస్తున్నాం. మనం వచ్చేసాం. ఇప్పుడు ఏం చేద్దాం? కోఆర్డినేట్స్ ఇక్కడి నుంచే వచ్చాయి. చూద్దాం పదండి. లూకీస్ వచ్చింది వీళ్ళు మాత్రమే కాదు. లూకీస్ ఎక్కడ ఉన్నారంటే వాళ్ళ బాసులు కూడా ఇక్కడ ఉండుంటారు. చిన్నగా ఉంటారని నేను అనుకోలేదు. ఓ, ఇది ఎవరు? కిందకొచ్చి ఫైట్ చేసే ధైర్యం లేదా? భయం అనేది నా డిక్షనరీలోనే లేదు, కానీ నన్ను నా శక్తిని చూశాక మీరు భయపడి తీరాలి. మరీ రెచ్చిపోకు. నీకు అసలేం కావాలి? అసలు ఏ ఏలియన్స్ అయినా వేరే గ్రహానికి ఎందుకు వస్తారు? లూకీస్ అటాక్! నాకేదో పీడకలు వచ్చినట్టుంది. వీళ్ళకి అసలైన పీడకలాలు చూపిస్తాను. చూడటానికి దృశ్యం అద్భుతంగా ఉంది. మానవులకి ఇలాంటివి నచ్చుతాయి అనుకుంటా. అతను అక్కడే ఎందుకు నిలబడి ఉన్నాడు? ఇక్కడ ఏదో నాటకం జరుగుతున్నట్టు. వాడు ఎలా చూస్తున్నాడో చూసావా? వాడి సంగతి చూద్దాం. ఇప్పుడు మీకు ఒక చిన్న పరీక్ష. లూకీస్ అటాక్! నీ లూకీస్ చూసి మేమేం భయపడం. వీళ్ళ సంగతి తేల్చేద్దాం. ఇంత ఐకమత్య ఉందా? పెంచుకోవాల్సిందే. ఏంటలా మాయమైపోయాడు? ఓ, హఠాత్తుగా వెళ్ళారంటే హఠాత్తుగానే వస్తారు. ఆడవాళ్ళైనా అదరగొట్టారు. మీరు చాలా ధైర్యంగా పోరాడారు. మేమెప్పుడు అంతే. మేమిప్పుడు బయటికి వెళ్ళాలి. మాకు మీతో పాటు ఉండాలనే ఉంది, కానీ మాకొంచెం పని ఉంది.
కాసేపట్లో వస్తాం. నేను వచ్చేసాను. మన కొత్త స్నేహితురాలిని కలుసుకోవడానికి సరైన సమయానికి వచ్చావు. నీలాగే తను చాలా శక్తివంతురాలు. నిజంగానా? ఇలా ఎదురు చూడడం నాకు నచ్చదు. అయినా ఇంత పొగరుండకూడదు. తన గురించి తను ఏమనుకుంటోంది వాడిని చెప్తాను. నాలాంటి అందమైన మాస్టర్స్ ని ఆకర్షించాలంటే శక్తిలోను పొగరులోను గొప్పవాడు ఉండాలి. చివరిగా నువ్వెప్పుడు యుద్ధం చేసావో ఏయ్, నిన్ను! అంతరించిపోక అడ్మిరాల్. నేను నీ సబార్డినేట్ అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. పడితనంలోను పోరాటంలోను మగవాళ్ళ కంటే ఆడవాళ్లే గొప్ప అని మన అందరికీ తెలుసు. తెలివైన వాళ్ళు ఒప్పుకుంటారు. ఎవరు తెలివైన వాళ్ళు నేను చూపిస్తాను. ముందు మేనర్స్ నేర్చుకోవడం మంచిది. నేను యుద్ధంలో నైపుణ్యం కలిగిన గొప్ప రాణి డిజారాన్ని. మీరు నన్ను గౌరవించి తీరాలి. తప్పకుండా. నువ్విచ్చే ఫలితాలను బట్టే నీకు మర్యాద ఉంటుంది. నువ్వు ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేని క్రూరమైన దానివని విన్నాను. మానవుల్ని హతమార్చడంలో నువ్వు ఏ విధంగా మాకు సహాయపడగలవు? నేను ప్రయోగించే జెల్లి మగవారందరినీ నమ్మకమైన బానిసలయ్యేలా చేస్తుంది. వాళ్ళు నా మాటని జవదాడలేరు, నా ఆజ్ఞని కాదనలేరు. ఇక ఆడవాళ్ళ విషయానికి వస్తే వాళ్ళల్లో వాళ్లే పోరాడుకునేలా చేస్తాను. నా ఆటని గర్ల్ డ్రెజర్స్ తోనే ప్రారంభిస్తాను. ఫోటోస్ వచ్చేసాయి. వచ్చేసావా? ముందు మన ఇద్దరం మా ఇంటికి వెళ్దాం. నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసి వాటిని అప్లోడ్ చేసేద్దాం. అలాగే పద, ముందు ఇంటికి వెళ్దాం. చావట దద్దమ్మలారా, చట్టా పట్టాలేసుకొని వెళ్తున్నారు కదా, త్వరలోనే శత్రువుల్లా మారిపోతారు. కొంచెం జాగ్రత్తగా పట్టుకోవచ్చు కదా. హే, నువ్వు నాకేం సలహాలు ఇవ్వక్కర్లేదు. చూసావా ఈ ఫోటో ఎంత బాగుందో? ఈ ఫోటో ఏం బాలేదు, నాకు నచ్చలేదు. బాగుంది, బాలేదు, బాగుంది, బాలేదు, త్వరగా కానీ డూడ్. అక్కడ గేమ్ స్టార్ట్ అవ్వబోతోంది. నాకు చిన్న డౌట్. ఏంటి? పొద్దునొచ్చాడే ఆ ఏలియన్, వాడు మిగతా వాళ్ళలా లేడు. అతను ఒక పురుగులా మాత్రం లేడు. బుద్ధి లేని వాళ్ళు బుద్ధి లేని ఆటలే ఆడతారు. కానీ ఇది ప్రాణాల కోసం పోరాడే సమయం కదా. ఇంకో 2 నిమిషాలు ఆట స్టార్ట్ అయిపోతుంది డూడ్. కమాన్, త్వరగా కానీ. ఓ ఓ ఓ ఓ ఓ, మన సోకర్ టీమ్ ని ఏలియన్స్ అటాక్ చేస్తున్నారు. ఏంటి? నేను మిగతా వాళ్ళని పిలుస్తాను. వాళ్ళందరినీ తీసుకెళ్ళండి లోకేష్. ఇదిగో వచ్చేస్తున్నాను. నేను కూడా. నన్ను వదిలేసి పరిగెడతావేంటి జియా? ఇప్పుడు వీళ్ళందరితోనూ పని చేయించడానికి నేను ఒక మహత్తరమైన కార్యాన్ని మొదలు పెట్టాలి. వీళ్ళంతా నా బానిసలు కదా. మర్యాదగా అక్కడే ఆగు. ఇదేదో చూడడానికి పెద్ద బీటిల్లా ఉంది. బీటెలా? నన్ను అవమానించడానికి నీకు ఎంత ధైర్యం? నేను బీస్కి మహారాణిని. నన్ను అందరూ అలాగే పిలుస్తారు, గౌరవిస్తారు. ఇది Morphin time. Go go Mega Force. మెగా ఫోర్స్ బ్లాక్. Mega Force Blue. మానవ జాతికి బుద్ధి లేదని మరోసారి నిరూపించారు. మహారాణితో ప్రవర్తించే తీరు ఇదేనా? యా! 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 Jake. మరి నాయనో, విషం చిమ్మింది. నా కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఓ, ఏమైంది మీకు? నేను కదలలేకపోతున్నాను. నేను కూడా. నేను అవకాశం ఇస్తేనే మీరు కదలగలరు. ఈ క్షణం నుంచి మీరందరూ నా బానిసలు. ఇక జీవితాంతం మీరు బ్రతికున్నంత కాలం ఈ రాణికి సేవలు చేసుకుంటూ ఉండాలి. మెగా బ్లాస్టర్! Jake, Noah. హే, నీకేం కాలేదుగా? ఏం జరిగింది? హలో అమ్మాయిలు, ఫోటో స్టూడియోలో మీ గొడవలు ఎంత వరకు హా? వచ్చాయి? వాటి గురించి నీకెలా తెలుసు? నాకు తెలియంది ఏది లేదు. Dragon Sword. Yeah.
మర్యాదగా లొంగిపో బి. ఆ మాటని చాలా పెద్ద తప్పు చేశావు. ఇక నుంచి మీ మగవాళ్ళంతా నా బానిసలు. అలా జరగదు. నువ్వే చూస్తావుగా. ఓ అలాగా. ఓయ్. రాయ్ టైగర్ క్లా యాక్టివేట్. జియా మెగా ఫోర్స్ బ్లాస్టర్ ని సమన్ చేయాలంటే ముందు నేను ఫీనిక్స్ షాట్ ని ఉపయోగించాలి. లేదు అలా చేయకూడదు. ఈ రెండింటిని ఫిట్ చేయలేవు. వదులు. అసలు వాళ్ళిద్దరికీ జియా, ఏమైంది? వదులు. ఎందుకలా కొట్టుకుంటున్నారు? ఫోటో స్టూడియో దగ్గర ఏదో జరిగింది. అక్కడే తను వాళ్ళిద్దరిని వశపరుచుకుంది. గొడవలొద్దు. మనం దాన్ని ఓడించాలి. చెప్తే విను. ఏమా అది కంపాటబుల్ కాదు. ఇప్పటికే ఆలస్యమైంది. ఎందుకలా చేస్తున్నావు? అద్భుతం. నా మంత్రం పనిచేస్తోంది. అసలు నువ్వేం చేస్తున్నావు? మీ ఇద్దరు బద్ద శత్రువుల సంగతి మర్చిపోవద్దు. అర్థమైందా? మీ ముగ్గురు నన్ను నా రాజ్యానికి మోసుకెళ్ళాలి. ఏంటి? నేను నా అదుపులో లేను. నేను నా కంట్రోల్లో లేను. త్వరగా ఎత్తుకోండి. ఈ మానవ వాహనం చాలా బాగుంది. బాయ్ బాయ్ అమ్మాయిలు. నేను మ్యానిక్యూర్ చేయించుకుని ఎన్నో వందల సంవత్సరాలైంది. జాగ్రత్తగా శుభ్రం చేయి. నా విషయం నీకు తగలవచ్చు. నా బానిసలుగా మీకు ఈ అవకాశం ఇచ్చినందుకు గర్వించండి. నాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. బలవంతంగా నా చేతి పని చేయిస్తుంది. నోరు మూయి. వీడిని కొట్టు గట్టిగా. ఏయ్, వద్దు వద్దు. ఏయ్, జేక్. సారీ. ఏయ్, నువ్వేం చేస్తున్నావు? పని కాదు. గోల్డ్ త్వరగా శుభ్రం చేయి. చాలా బాగుంది. ఏయ్ భూతద్దాలు, నా పాదాల కట్టుకున్న జిగురుని తీసేసి. అలాగే అలాగే. అయ్యో, దీని కాలు నేనెందుకు కడగాలి? ఈ కొమ్మ ఇప్పుడే విరిగినట్టుంది. బహుశా వాళ్ళు ఇప్పుడు ఇటువైపే వెళ్ళుంటారు. ఆ కొమ్మ దేని వల్లైనా విరిగి ఉండొచ్చు. ఇలాంటి అర్థం లేని ఆధారాలను పట్టుకుని వాళ్ళని కనిపెట్టాలని మాత్రం అనుకోకు. లాజిక్ ఉపయోగించు. అలాగా, నేను ఇక్కడే ఉంటాను. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. అయితే నేను ఇటు వెళ్తాను. వెళ్ళు. ఏదో ఒకటి చెయ్యి. ఆహా, వీళ్ళు ఇక్కడే ఉన్నారు. మీతో నాకు చాలా విసుగొచ్చేసింది. ముందు లేచి ఈ ప్రదేశం మొత్తం శుభ్రం చేయండి. నా బానిసలైనందుకు గర్వించండి. ఆగు. నువ్వా? ఏమా? నీకోసమే ఎదురుస్తున్నాను. ఇది మార్ఫింగ్ సమయం. మెగా ఫోర్స్ పింక్. ఏంటిది? వీలేదు. వదులు. జియా ఎక్కడ? Come on. లేచి ఫైట్ చేయి. నీ సలహాలు నాకు అక్కర్లేదు. గర్ల్స్, అసలు ఏమైంది మీ ఇద్దరికి? మీరు బెస్ట్ ఫ్రెండ్స్. అది ఒకప్పటి సంగతి. వాళ్ళు ఫోటో స్టూడియో నుంచి బయటకు వచ్చినప్పుడు విష ప్రయోగం చేశాను. వాళ్ళు మళ్ళీ మిత్రులు కాలేరు, కలిసి వచ్చి మీకు సహాయం చేయలేరు. మరి అంత బిల్డప్లు ఇస్తావేంటి? ముందు తను కనిపెట్టింది నేను కావచ్చు, కానీ వచ్చి ఇరుక్కుపోయింది మాత్రం నేను కాదు. ఏమన్నా? ప్లాన్ బ్రదర్స్ యాక్టివేట్. బీటల్ జార్డ్ సెట్. బీటల్ జార్డ్. ట్రైలర్ జార్డ్ సెట్. ట్రైలర్ బ్లాస్ట్. ఏయ్, నిన్ను వదలను. నా కోపాన్ని రెచ్చగొట్టిన మిమ్మల్ని అంతం చేస్తాను. జియా, ముందు నన్ను విడిపించు. ఎందుకు? పోయినసార్లు ఏదో ఒకటి చేయడానికా? జియా, ఇందాక వెపన్స్ కలుపుదామంటే
వద్దన్నావు కదా ఆ! ఆ! నీ వల్లే మన వాళ్ళు బందీలయ్యారు. ఇప్పుడు మీరు కూడా నా బందీలయ్యారు. మీ గొడవలు మారి తనతో ఫైట్ చేయండి. మీలో మీరు గొడవ పడే విధంగా తను విష ప్రయోగం చేసింది. ఆ మాయ నుంచి బయటికి రండి. మీరిద్దరు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. నోళ్ళు మూసుకోండి. అవును, మనం ఎప్పుడు మంచి ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళం. గొడవలు పడేంత శత్రుత్వం మన ఇద్దరి మధ్య ఎప్పుడూ రాలేదు. ఇదంతా మంత్ర ప్రభావమే. మన ఇద్దరం కలిసి ఎన్నో విజయాలు సాధించాం. మనం అక్క చెల్లెలలాగా కలిసి ఉన్నాం. మనం విడిపోవడానికి అవకాశమే లేదు. కానీ ఇప్పుడు ఒకళ్ళనొకళ్ళం ద్వేషించుకుంటున్నాం. యమా, స్నేహం యొక్క శక్తి ఈ మంత్రానికి వెలుగు. అవును, స్టాగ్ బ్రదర్ కార్డును ఉపయోగించు. థ్యాంక్ యూ గోసై. ఇప్పుడు నా సత్తా చూపిస్తాను. స్కై బ్రదర్స్ యాక్టివేట్. సమర్ హాక్ జోన్, టెర్రర్ జోన్, బ్లూ జోన్. అద్భుతం. దిగులు పడుకు జియా, నేను ఆ మంత్రాన్ని తిప్పి కొట్టాను. ఇప్పుడు నిన్ను కూడా విడిపిస్తాను. ప్రో బ్లాస్ట్. జియా, ఏమా నీకేం కాలేదుగా? ఏం కాలేదు, థ్యాంక్ యూ. ఆ మంత్ర ప్రభావం పోయింది. నువ్వే బెస్ట్. నీ బెస్ట్ ఫ్రెండ్ తో కలిసి ఆ కీటకాన్ని ఓడించడానికి నువ్వు సిద్ధమా? నేను ఎప్పుడూ సిద్ధమే. హాక్ జోడ్, సెట్, హాక్ బ్లాస్ట్. మనం బెస్ట్ ఫ్రెండ్స్, ఎప్పటికీ కలిసే ఉందాం. నేను ఇది నమ్మలేకపోతున్నాను. నమ్మక తప్పదు. హా! 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 ఓయ్! హా! హా! కలిసి పోరాడితే మనది విజయం. టెరజర్డ్, డైనోసార్. అల్టిమేట్ డైనో బ్లాస్ట్. Now! Okay! Hey guys! మొత్తానికి మిమ్మల్ని మళ్ళీ చూడగలిగాం. ఏంటి? మామూలుగా అయిపోయాం. ఇక చాలు, చేతులు తీయండి. తెలుసు, మాకు తెలుసు. కూల్. అందుకే నేను నువ్వు ఇలాగే నోరు మూసుకునుండు. అదే అందరికి మంచిదనుకుంటాను. అయినా అమ్మాయిలకి సైలెంట్ గా ఉన్న అబ్బాయిలంటేనే ఇష్టం. వాళ్ళు బిజారాన్ని కూడా అంతం చేశారు. ఆ రేంజర్స్ రెచ్చిపోతున్నారు. ఇదంతా చూస్తుంటే హీరో సర్జన్ వాడిని అంతం చేయాలని లేదా క్రీపాక్స్ అంతం చెయ్యాలనే ఉంది, కానీ వాళ్ళు మంచి కోసం పోరాడుతున్నట్టు పెద్ద సమస్యగా మారారు. ఆ సమస్యకి పరిష్కారం నా దగ్గర ఉంది. జోంబాస్. నన్ను అంతం చేసే శక్తి మీ పవర్ రేంజర్స్ కు లేదు. ఎందుకంటే నేను క్వీన్ బీని. ఇది మార్ఫింగ్ టైం. Go, go, Mega Force! Mega Force, right, right. Mega Force, blow, blow, blow. రెడీ అమ్మా? తనంతా తేల్చేద్దాం. నేను అదే అనబోతున్నాను. Megazord, activate! సమర్ మెగాజోన్, Go say Great Megazord, activate! సమర్ మెగాజోన్. Go say Great Megazord, great! మిమ్మల్ని తుక్కుగా ఓడించేస్తాను. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుందని నీకు తెలీదా? క్వీన్ బీ కోపం కట్టలు తెచ్చుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను. మన జాడ్ మీద కూడా విష ప్రయోగం చేస్తుంది గాయ్స్. నా విషం మనుషుల మీదే కాదు, యంత్రాల మీద కూడా పనిచేస్తుంది. మనకి ఇప్పుడు సాయం కావాలి. అవును స్కై బ్రదర్స్, మాకు మీ సాయం కావాలి. ఎస్ స్కై బ్రదర్స్ యాక్టివేట్. సమర్ జోన్.
అసాధ్యం. లాక్ చేసేద్దాం. పౌడర్ అటాక్. కాచుకో. ఈ దెబ్బ కాచుకో. నా ధైర్యం ఉంటేరా. గైస్ సిద్ధమా? ల్యాండ్. నన్నే అంతం చేస్తారా? బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఏంటో తనకు అర్థమయ్యేలా చేద్దాం. తప్పకుండా చేద్దాం. లెట్స్ డూ ఇట్. మిలిటరీ చార్జ్ యాక్టివేట్. రెడీ మేమిద్దరమే నిజమైన స్నేహానికి గుర్తు. జాగ్రత్త గాయ్స్. మా ఇద్దరిని విడదీయాలని చూస్తున్న నిన్ను అంతం చేస్తాం. మిలిటరీ చార్జ్. స్కై స్ట్రైక్. ఎప్పటికైనా కీటకాలదే ఈ లోకం. మెగా రేంజర్స్ విజయం మన సొంతం. గర్ల్స్ మీరు సాధించారు. కలిసి పోరాడితే విజయం మన సొంతం. హే! ఏయ్ నోవా, కాస్త నా కాళ్ళు మసాజ్ చేయి. నీకు అలవాటే కదా. చాలే ఆపు. నువ్వు ఆ విసినిగర్తో నా తల మీద ఎందుకు కొట్టావు అసలు? నన్ను క్షమించు. నిజంగా నేను కావాలని అలా చేయలేదు. ఆపాలనే ట్రై చేశాను. హాయ్ గైస్. హే. ఆ, మళ్ళీ కలిసిపోయారా? కలిసిపోయాం. ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా విడిపోకూడదని తెలుసుకున్నాం. ఏమంటావు జయ? ఓ ఒకసారి దీన్ని చూడండి. హే నేను నీ ఫోటో చూపి. ఓ ఓ ఓ, ఓ. వాడి నోరు మూయించడానికి నువ్వు విలనివి కాదు కదా. ఆ ఫోటో చాలా బాగుంది. ఏమంటున్నావు? బెస్ట్ ఫ్రెండ్స్ మధ్యన రహస్యాలు ఉండకూడదు. అమ్మా నువ్వు నిజంగానే మ్యాగ్నస్ బ్లూనెస్ ఎమ్యులస్ ని కనిపెట్టావా? అదరగొట్టేశావు. అవును కనిపెట్టాను. కాలేజ్ పేపర్ కి నువ్వే ఈ ఫోటోని పంపించావా? అందుకే అందరూ మనల్ని వింతగా చూస్తున్నారు. చీర్ లీడర్స్ అంటున్నారా? అది పంపించాను. ఐ లవ్ ఇట్. మనం బెస్ట్ ఫ్రెండ్స్ అని అందరికీ తెలిసిపోయింది. ఈ ఫోటోలో చూసావా నువ్వు నవ్వుతుంటే ఎంత అందంగా ఉన్నావో? నీ ఫోటోగ్రఫీ అదిరిపోయింది నిజంగా జియా. థాంక్స్ జేక్.